దేవుడి విశ్వాసులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడెను కాక. ఈ సమయం బట్టి మీకు కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు విషయాలు మనం నేర్చుకోవాలి. విశ్వాసమును మనం ఎంతో ఉంటే దేవుడికి అసాధ్యమైన మేలు చేస్తాయి. విశ్వాసం కావాలి. దేవునికి ఇష్టలుగా ప్రేమించే మనుషులు కావాలి. దేవునికి ఇష్టలుగా విశ్వాసం పెంచుకోవాలి. దేవునికి ఇష్టలుగా నడిపించే కోణం నడిపించుకోవాలి. అదే దేవుడు కోరుతున్నాడు. మరి ఇక్కడ ఉన్న ఒక ఎబ్రిక గ్రంథంలో రాయబడిన ప్రకారముగా మనం నేర్చుకునే విధానము, విశ్వాసమును దేవునికి ఇష్టలుగా ఎలా పెంచుకున్నాడు, ఆయన ఇష్టలుగా ఎలా నేర్చుకున్నాడు, ఎలా చేర్చుకున్నాడో అని ఈ వాక్యం రాయబడింది. మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, ఇక్కడ ఎబ్రీకి ఇక్కడ రాయబడిన ప్రకారముగా ఎబ్రీలకు 11:6 వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. ఇక్కడ ఏముందండి? దేవుని ఎద్దకు ఇష్టలుగా ఉండాలంట, ఇష్టంగా ఉండాలంట. దేవునికి ఇష్టంగా ప్రకటిస్తున్నాం, దేవుని ఇష్టంగా ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఇష్టముగా నడుస్తున్నాం. ఆయన ఇష్టలుగా ఉంటేనే అసాధ్యమైన పని చేయాలి. ఇక్కడ ఏముందని, ఇక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుని యొద్ద వచ్చిన వారు ఆయన ఉన్నారని తన్ను వెతుకుని వారు వెతకాలంట. ఎవరు వెతకాలి? దేవుని ఎత్తక ఎవరు వచ్చారు? అంతకుముందు ఎవరు ప్రార్థించారు? అంతకుముందు ఎవరు ప్రార్థనలో ఏకవించారు? వెతుక్కోవాలంట. వెతుక్కోవాలి. నాయన, నువ్వు ప్రార్థించావు కదా, మళ్ళీ ప్రార్థించేయాలి. లక్షణాలు అంటే దేవునికి ఇష్టలుగా లక్షణాలు ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడ అసాధ్యమైన పనులు ఉండాలంట. విశ్వాసం బట్టి అక్కడ ఉన్న నోహవు కూడా ఆది కాలం వరకు అక్కడ ఉన్న సంగతులన్నీ మనకు తెలుసు. ఆయన ఇష్టలుగా ప్రేమించడు. రాయండి మీరు రక్షిస్తాను, ఇదిగో జల సమూహం వచ్చేస్తుంది, అక్కడ వరదలతో కొట్టుపోతామను, రాయండి అంటే నోవహు కాలంలో అక్కడున్న చాలా మంది ఇష్టలుగా వచ్చారు. అక్కడున్న ప్రతి జంతువు కాపాడిన దేవుడు, ప్రతి గొర్రెని అందరినీ జంతువులు ఆయన ఎంతోనూ భద్రత ఉంచాడు. ఈ రోజులో మన ఇష్టలుగా ఉండి దేవునికి అసాధ్యం ఉన్నామని భద్రత ఉంటున్నాం. ఇక చూడండి, తన్ను వెతుకుని వారికి ఫలము, దయచేసిన వాడికి నమ్మవలను. ఫలము కావాలి, నమ్మకదలిగిన ఫలము. దేవుని ఇష్టలుగా ఉండి నమ్మదలిగి కదా నీకు ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించి నమ్మదలిగిన వాడే కదా నీ ప్రేమతో పిలిపించి ఆయన అభిషేకించాడు. ఇచ్చినప్పుడు ఇష్టలుగా ఎలాగుంటున్నావు? దేవునికి ఆయన ఇష్టలుగా మనిషి ఉన్నప్పుడు ఇష్టముగా నడవాలంట. నీకు విరోధం వద్దు. అది వీరిగోతం ఉంటే కీడుకు ప్రతి కీడుము. ఇదిగో నేను ప్రతి వద్దకి నా ఎంతకు ఇష్టలుగా ఉంటారో, నన్ను వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. వెతికిన వారికి ధన్యులు, వెతకలేని వారికి కీడుకు దూరము అని ఉంది. ప్రియమిట్లరా, ఇక్కడ మన విషయంలోనూ మనకి ఉంటే ఇక్కడ ఏముందండి? సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చింపబడండి. అలాగా సంగతులన్నీ హెచ్చింపబడితే భయపెత్తగలవారై, మన దేవుని ఎంత భయపెత్తగలరు ఉంటున్నామా? భయపెత్తగలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేశాడు. అక్కడ నోవహు కాలంలో ఓడ కూడా సిద్ధం చేశాడు. రక్షించబడేవారి రక్షించే నోవహు కాలంలో ఉన్న కుటుంబంతా రక్షించబడ్డది, ఉన్న వాళ్ళంతా రక్షించబడలేదు. కానీ దేవుని ఇష్టలుగా ఉండి నోవహుని అంత ప్రేమించాడు. నోవహు కాలంలో ఉన్న సంగతులు ఇక్కడ ఉన్న ఎబ్రీయులలో గ్రంథంలో కొత్త నిబంధనలో రాయబడిన ప్రకారంగా ఇందులో లెక్కింపబడ్డాయి. ప్రియమిట్లరా, మన వాక్యముతో అన్ని విషయాలు మనం తెలుసుకుని జ్ఞాన ఉపదేశముగా మన ఫలాలు ఇచ్చాని అనుభవించాలి. ఇక్కడ చూడండి, మీరందరూ వాగ్దాన ప్రకారముగా ఫలం ఇచ్చాను కదా, అనుభవించకపోయినా మీరు దూరం నుండి చూసి వందనం చేసి తన భూమి మీద తన పరదేశులు యాత్రకెళ్ళి ఉంటున్నారు కదా, మీరు పరదేశులు యాత్రకెళ్ళి ఉంటున్నారు కదా, ఇక్కడ ఒప్పుకొని విశ్వాసం కలరై ముత్తినందరు. అలాగా ఎలాగన్నా చెప్పేవారికి తన సర్వదేశములకు వెతుకుని వారు విదేశాన్ని పరుస్తున్నారు కాదా, వారు ఏ దేశం నుండికి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం చేసుకోండి. ఏ దేశం వస్తున్నా, ఏ దేశం నుంచి వస్తున్నాం, ఏ దేశంలో మనం సువార్త చెప్తున్నాం,
ఏ దేశం నుంచి మనం ప్రకటించేస్తున్నాం, ఏ ప్రాంతం నుంచి మనం ప్రకటించేస్తున్నాం, ఏ ప్రాంతం నుంచి వచ్చి మనం ప్రతి ఒక్కరి మార్పు విశ్వాసమును పొందుకోండి అని మనం ఇస్తున్నాం. కానీ ఆ విశ్వాసముతో పొందినప్పుడు, ఆ విశ్వాసమును అభిషేకించినప్పుడు, దేవుడు ఆశీస్సులు మనం పొందినప్పుడు మన ఇష్టలుగా ఉండాలి. కానీ మనం దేవునికి ఆయనకి ఇష్టమైన మాట నేర్పించాలంట, విరుద్ధ మాటలు కాదు. విరుద్ధం ఉంటే నీ హృదయంలో అంతరాత్మ నీలో వ్యాధులు పుడుస్తుంది. ఆయనకి ఇష్టమైన మార్గం నడు. ఆయన ఇష్టలకు నడిపించే విధానం, వాక్యం ఎలా నడిపించాలి, షిప్ రీతిగా ఒక కోణం ఉంది, ఒక కొలత ఉంది. ఆ కొలత అనేది ఒక వడ్రింగ్ ఏం చేస్తాడు, కొలత ప్రకారంగా కట్ చేస్తాడు. అది కొద్ది ఎగస్ట్ వస్తే దాన్ని ఏం చేస్తారు, ఇది ఎగస్ట్ వచ్చింది, నాకు ఇష్టం లేదు, దీన్ని కట్ చేయాలంటాడు ఒక వడ్రంగి. అలాగే తన కిటికీ ఎలా చెయ్యాలో, ఆ కిటిని ఎలాగ అంగీకరించాలో, ఏ మూలం ఎంత ఉండాలి, ఏ కోణములకు ఎలాగ ఉండాలి అనే ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం ఉంటేనే ఆ కిటికీ అందమైన రూపం వస్తుంది. దానికి ఎన్ని శ్రమలు పడతారు ఒక వడ్రంగి మేస్త్రి, ఆ శ్రమపడి దానికి అంగీకరిస్తారు. అలాగే ఒక వర్క్ అయినా సరే, ఆ వర్క్ విధానములు దాన్ని అలంకరించడానికి ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ పడుతుంది, ఆ శ్రమ విద్యముతో ఆ కిటికీ విధానము దాన్ని ఏ రకంగా మోడల్ పెట్టాలి అని మనం అంగీకరించి ప్రతి అవయములో ఉన్న ఆలోచనతో, అవయములో ఉన్న అంతరాత్మతో, విశ్వాసముతో ఇలా ఉండాలి అని మనం అంగీకరించడమే. దేవుడు కూడా అలాగే అంగీకరించుకొని ఇక్కడ ఏమంచండి, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది. ఇక్కడ ఏముంది, జీవము కలిగి ఆయన శరీరమును అని ఏర్పరపరిచిన మన శరీరంలో ఉన్న తెరవబడిన శరీరంలో ఉన్న ఆలోచనతో మార్గం ఉండాలట. అదే దేవుడు కోరుకున్నాడు. ఆయన ఇష్టులుగా మనుషులు ఏర్పాటు చేశాడు. మరి ఆంద్రయ, పేతురు, యాకోబు, మరి మత్తాయి, మరి అలాగే యేసుక్రీస్తు ఉన్న శిశువులతోనూ 12 మంది ఏర్పాటు చేసుకొని ఆయన ఇష్టంగానే ప్రేమించలేదా? ఇష్టంగానే ప్రేమించి మీరు ఒకరితో ఒకరు క్షమానుగా ఉండి మరి ఆయన పాదములు కడిగి రక్షించడానికి రక్షకుడు కాదా? సమర్పించుకోలేదా? మన కోసం ఆయన సమర్పించుకొని ఒక ప్రాణ త్యాగం చేయలేదా? మన కోసం ఇష్టలుగా ఉండే ఆయన ఒక బలియాగమేయలేదా? ఆయన కోసం ఒక రక్త సిందించి ఆ శ్రమంతా మనం భరించలేమని ఆయనకి ఇష్టమే ఏర్పాటు చేసుకోలేదా? ఏర్పాటు చేసుకున్నాడు. అన్నాడు, అందరు సమానంగా ఉన్న అందులో ఒక వ్యక్తి దూరపడితే మీరున్న ముగ్గురు హృదయములో దురత్తమైపోతుంది. మీరు అలాగ వండుకోండి. దూషించకండి, శిక్షించకండి, బంధించకండి, మీ అపవిత్రమైన షూటు రాకండి, అపవిత్ర దురాంశం రావద్దు. కానీ పవిత్రమైన చోటు పరిశుద్ధులుగా ఉండండి నేర్చుకుని ఈ లేఖమలైపోయింది. అదే ఆయన క్రిస్టుల మనుషులుగా ఇలా చేర్చుకోవాలని. ప్రియమిత్రులారా, సహోదరులారా, మనం ఏ కాలములో ఉంటున్నాం, ఏ నాటిలో ఉంటున్నామని కాదు, ఎల్ల కాలములో చరిత్రలను బైబిల్ పట్టుకున్నవాడు, మరి అన్ని విషయములు నేర్చుకున్నవాడే ఆయన పరిశుద్ధ సేవకుడు. అన్ని విషయములు పరిశుద్ధంగా పరిచి జ్ఞాన ఉపదేశక నడుచుకుని ఎంచబడిన వాడే ఆయన ఇష్టలుగా మనుషులు. ఆయన ఇష్టలుగా ప్రేమించాడు. పేతురు, ఆంద్రయ, యాకోబు వాళ్ళందరికన్నా మరి వెలుగు ఉండయ్యా, ప్రార్థించండి అయ్యా, సోదరుల్లో ప్రవహించకుండా తండ్రి చిత్తం నెరవేర్చే వరకు కనిపెట్టండి అయ్యా అని యేసుక్రీస్తు వినలేదు కదా. ఆ శోధనలో ప్రవేశించి చిత్తం ప్రభు క్షమించని ఒప్పుకున్న తర్వాత మరి పేతురు కూడా మరి ఎంతో ఆయన ఇవ్వలేదా? నువ్వు బండడంట వాడయ్యా, నువ్వు పునాది వేసిబడినవాడు, అదిగో నా తాళపు చెవులు నీకు ఇస్తాను, నా పరలోక తాళపు చెవులు. ప్రియమిత్రులారా, ఈ విషయం మనందరూ తెలుసుకొని ఆయన విజయమంతా మన తోడున్నట్లుగా ఉండాలనుంది. ఇక్కడ చూడండి, మరి ఆ కొండ అబ్రహాము శోధించబడినట్టు విశ్వాసం పెట్టి ఇస్సాకుకు బలికి అర్పించడు. ఎవడు ఆ వాగ్దానం ప్రకారంగా అంగీకరించను?
అబ్రహాము అక్కడ శోధించమడు విశ్వాసం పెట్టి ఇసాకు బలిగా ఇవ్వాలని చూశాడు. అప్పుడు ఇసాకు బలిగా ఇవ్వాలంటే అప్పుడు తెల్లారుజామున 3 గంటలకి మరి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడని ఉపమానం రీతిగా ఆయన విశ్వాసంగా మరి జరగబోయే సంగతులు మరి ఏసావుకు యాకోబుకు తెలియగానా ఇక్కడ విషాకు కూడా తెలియపరిచాడు బలిగా అర్పించాలని అబ్రహాం. కానీ ఇచ్చి అక్కడ ఇవ్వబోయాక అబ్రహమా అబ్రహమా ఆగు, ఏమిటి మనుషులు బలి ఇవ్వకూడదు, పశువులు ఇదిగో ఒక పొట్టేళ్ళు ఉంది, ఆ పొట్టేళ్ళు నీకు ఇస్తున్నా, దాన్ని బలుపు అర్పించు అనడం. ఈ రోజుల్లో మన సంగతులు ఏ రకంగా దేవునికి మూలికలుతం కాదు, కానీ శోధనలు ప్రవహించిన విశ్వాసను ప్రార్థన జయించాలి. విశ్వాసంలో ఉన్న మనకి అద్భుతమైన కామెంట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, అతడు ప్రతిఫలంలో కలగపోయి బహుమానం దృష్టికి ఉంచడం విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడికి చూసినట్లు. విశ్వాసం బట్టి అంటే అదృష్టుడైన వాడిని చూసినట్లు. అదృష్టంగా ఉండాలి విశ్వాసం. విశ్వాసం అంటే అదృష్టమైన ఉన్నట్లుగా చూసినట్లు ఆయన ఉండాలంట. అక్కడున్న పరో కుమార్తె మరి అనిపించడానికి ఒప్పుకోలేదు. అక్కడున్న మరి ఎంతో రీతిగా ఉన్న బుద్ధి ఉన్న రాజగ్రహములు ఉన్న ఐగుప్తు విడిచిపోయి తొలిమారు పిల్లగా ఉండి ఇజ్రాయేలు మట్టుకు నిమిత్తం విశ్వాసమటి పస్కా పండుకి అక్కడ ఉన్న రక్త ప్రోక్షణ ఆచారంకి అనుసరించి విశ్వాసం బట్టి వారు పొడిచిన నెలలకు నడి ఎర్ర సముద్రపడి నడిసిపోయి ఐగుప్తుల దేశానికి మరి మోసే ప్రకారం కాలంలో ఎమ్మరించలేదా? ఎర్ర సముద్ర దాటి ఒక పొడిగ దారిగా రాసేశాడు. ముఖాముఖిగా మాట్లాడిన మోషే సముద్ర దాటించాడు జనాభాని. పెట్టలేదా? మన కూడా పరువు ఉగ్రత పెట్టుకున్నాడు ఎలను బంధించాలని. కానీ అక్కడ మోషే ఈ ప్రజలు రక్షించాలని దేవుడికి పట్టుకున్నాడు బలముగా. ఈ రోజుల్లో మన విశ్వాసం ఎలా ఉంటుంది? బలం ఉంటుందా? బలముతో ప్రార్థిస్తున్నామా? బలముతో సహించి మనం మేలు చేసి జనాలను రప్పించే విధానం ప్రార్థించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనలో స్వస్థత ఉన్నాయి, ప్రార్థనలో సంతోషం ఉంది, ప్రార్థనలో శ్రమలు వచ్చినా ఏమొచ్చినా విజయాలు పొందుకుని విశ్వాసం ఒకటి. ఆ విశ్వాసం ఆవగన్యంత విశ్వాసం కోల్పోకూడదు. రహేల్కి గొడ్రాలైన అన్న మరి ఎంతోనో బోధిస్తుంటే బిడ్డలక ఏమి లేక ఆ సన్నిధిలోనూ ఉంటే మరి ఏలి ప్రార్థించగా ఏలియా కూడా మరి అన్నా చూసి మరి అక్కడ ప్రార్థించక ఆ ప్రార్థన విని మరి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడిగా షమూయేలును పేరు పెట్టలేదా? ఇశ్రాయేలుకి ఆయన గోత్రములో ఉన్న అభిషేక పొందినవాడు ఆయన. ఈ రోజుల్లో మన అభిషేక పొందని దేవుని విశ్వాసమును ఆయన ఇష్టలుగా ఉంటున్నామా? అభిషేక పొంది ఆయన ఇష్టలుగా ఉండి మరి ఆయన్ని మహిమపరిచినట్లుగా ఉంటున్నామా? మనుషుల్ని దూరం పెడతా కాదు, దగ్గర రప్పించు. నీ విశ్వాసం నువ్వు గొప్ప మేలు చేస్తావు, గొప్ప సంగతులు తెలుసుకుంటావు. ఆయనకి ఇష్టంగా ఉండాలని ఆయనకి ఇష్టలుగా మనుషులు ఏర్పాటు చేసుకోవాలి. ఇదే దేవుడు నేర్పుతున్నాడు. ఈ వాక్యం మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మీ ఇష్టలుగా ఉన్న తండ్రి సహాయం తెచ్చిన వందనాలు. ప్రేమించు, సహాయం అందించి ప్రేమించు. ఈ వాక్యం ప్రతి ఒక్కరు దీవించి మహిమ ఘనత ప్రభావముల కార్యములు దయచేయమని యేసయ్య పరిశుద్ధాత్మ బయట మేలుకున్నా ప్రమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.